We are again back with the live mock explanation. రైట్ అండ్ ఈసారి నేను కొద్దిగా అడ్వాన్స్ చేసేసి నేను చెప్తున్నాను వాట్ ఈస్ దాట్ అనేసి మీరు ముందుగా వాట్ ఇస్ దిస్ వీడియో చూస్తే కానీ అర్థమవుదు. అండ్ నాకు తెలిసి లైవ్ ఈ రోజుకి ఇప్పటికి లైవ్లోనే ఉంది మాక్. ఇఫ్ యూ వాంట్ అటెంప్ట్, ఇఫ్ నాట్ ఆల్సో దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఇక్కడ మీరు పాజ్ చేసి ఆన్సర్ చేయండి, దట్ ఈస్ ఇట్. రైట్, అక్కడ వేస్ట్ ఇక్కడ వేస్ట్ ఎందుకు టైం, ఏదో ఒకటి. నౌ లెట్ us బిగిన్. బట్ ఎస్, ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ వాట్ ఇస్ దిస్ రిక్వెస్ట్స్ అగైన్. ఇట్ ఈస్ నాట్ బై మై విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆర్ విషెస్. సో రైట్, అండ్ ఇష్యూ, సంజు భాయ్, నాని, రైట్, యూజర్ 13534 లైక్ కల్కి 2898 లాగా. ప్రవీణ్ యూ సెడ్ దట్ ఓకే ప్లాన్ చేయను, ఐ విల్ ప్లాన్ ఇట్ అప్. బట్ ఎస్, పీవైక్యూ సిరీస్ కూడా. అండ్ లెట్ మీ టెల్ యూ దిస్ ఆలివ్ బోర్డ్ పీపుల్ ఆర్ ఆల్సో టేకింగ్ మోస్ట్ ఆఫ్ ద this content is from the PYQs, let it be grammar or vocab, whatever it is. But yes, the way of questioning differ అవుతుంది, కానీ కంటెంట్ అయితే దాదాపుగా కొద్దిగా PYQs నుంచి ఎక్కువ వస్తుంది. Believe me that. And continue with this. Yes, you can watch this video in 1.5 speed to save your time. Let us begin this. We are discussing English and first one, the close test. Again, ఈసారి మాత్రం కంటెంట్ సాలిడ్గా ఇచ్చా చూడండి. In my book, I will share what I have dash from more than a decade. In my book, నేను నా బుక్లో ఐ విల్ షేర్, నేను షేర్ చేసుకుంటా వాట్ ఏంటంటే ఐ హ్యావ్ డాష్ ఫ్రమ్ మోర్ దాన్ అ డికేడ్ ఆఫ్ స్టడీయింగ్ క్లైమేట్ చేంజ్ విత్ ఎక్స్పర్ట్స్. సో ఒకటి పర్సన్ స్టడీ లెర్న్డ్ బుక్. ఐ హ్యావ్, ఎప్పుడైనా కానీ హ్యావ్ వచ్చింది అని అంటే ఇక్కడ ఏం రావాలి, V3 రావాలి. పర్సన్ ఈజ్ నౌన్, రైట్. ఐ హ్యావ్ స్టడీ, V3 రావాలి, లేదు, లెర్న్డ్ బుక్డ్. ఇన్ మై బుక్ ఐ విల్ షేర్ వాట్ ఐ హ్యావ్ బుక్డ్ లెర్న్డ్. టికెట్ అయితే బుక్ చేసుకుంటారు. ఇట్ ఈస్ అబౌట్ నాలెడ్జ్, హెన్స్ ఇట్ ఈస్ లెర్న్డ్. హియర్ ఇట్ ఈస్ లెర్న్డ్, LEARNED. ఓకే, దిస్ ఇస్ ఇట్. ఇది చూడండి నెక్స్ట్. ఎక్స్పర్ట్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఇన్నోవేషన్స్, వీ విల్ నీడ్ టు అడ్రస్ ఇట్. వీ విల్ నీడ్ టు ఏందండి, రైట్, వీ నీడ్ టు అడ్రస్ కదా. చూడండి వాళ్ళే తప్పిస్తే ఎట్లా, రైట్. వీ నీడ్ టు అడ్రస్ ఇట్. ఐ హోప్ టు డాష్ ద సైన్స్ ఇన్ అ క్లియర్ అండ్ కంపెలింగ్ వే. ఐ హోప్ టు డాష్ 2+V1 వస్తుందని మీకు ఐడియా ఉండి ఉంటుంది, రైట్. అప్పుడు చూడండి, ఐ హోప్ టు డెస్ట్రాయ్ ద సైన్స్ ఇన్ క్లియర్ అండ్ కంపెలింగ్ వేయా, నో. టు బులియా, నో. టు ఆల్టర్నేటివా, నో. టు ఎక్స్ప్లెయిన్, టు ఎక్స్ప్లెయిన్, టు ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ ఇన్ అ క్లియర్ అండ్ కంపెలింగ్ వే. అందుకే కదా క్లైమేట్ చేంజ్ గురించి స్టడీ చేసి బుక్ రాస్తుంది. అందుకు టు ఎక్స్ప్లెయిన్ అనే పదం ఎందుకు వస్తుంది, బికాస్ షీ ఈస్ గోయిన్, షీ ఆర్ హీ, హూఎవర్ ఇట్ ఈస్, గోనా షేర్. ఇఫ్ దట్ ఈస్ దిస్ థింగ్, దే ఆర్ హీ ఆర్ షీ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్, హెన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది వస్తుంది ఆన్సర్. నౌ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ ఆల్సో ప్రపోజ్ a plan for what we need to do over the next decade and beyond to dash the tools. 2+V1 వస్తుందని మళ్ళీ సేమ్ డైలాగ్, రైట్. See, I'll propose a plan for what we need to do over a next decade and beyond to dash the tools. టు కన్స్ట్రక్టెడ్ 2+V1 వస్తుంది, తప్పు. టు సైంటిఫిక్ నౌన్ కాదు. టు బిల్డ్, టు ఇయర్ నౌన్ కాదు. ఒక్కటే ఒకటి వర్బ్ ఉంది, కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు. టు బిల్డ్ ద టూల్స్ దట్ విల్ హెల్ప్ అస్ ఎలిమినేట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, విచ్ స్కేలింగ్ అప్ ద పవర్ఫుల్ సొల్యూషన్స్ వీ ఆల్రెడీ హ్యావ్. ఓకే, నెక్స్ట్. అండ్ I will suggest some concrete dash that individual so and so can take to make it happen. I will suggest some concrete road, no, concrete platform, concrete bricks, concrete steps. Concrete platform ఉండదు, bricks ఉండదు, concrete steps. Concrete చూడండి, concrete steps పెట్టి చూడండి. That so and so can take steps to be taken, steps to be taken, steps to be taken, steps can take to make it happen. What to make it happen? To eliminate greenhouse gases. రైట్, ఇది మీరు అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు ఇప్పుడు ఈ ప్యాసేజ్తో అర్థమవుతుంది అని అనుకుంటే, రైట్, నేను మీలాగే స్టార్ట్ చేసినంట కదా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ వాట్ ఈస్ దిస్, రైట్. సో దిస్ ఇస్ వన్. అండ్ ఐ యామ్ ఎగ్జైటెడ్ అబౌట్ ద డాష్. ద అనేది వచ్చింది అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ నౌన్. I am excited about the dash and eager to continue the conversation. I am excited about the book, ఎందుకంటే బుక్ గురించే ఉంది, ఉండొచ్చు. I am excited about the festival, కాంటెక్స్టే కాదు. I am alarming, జెరండ్ కాదు. I am excited about the house, హౌస్ గురించి ప్రస్తావన లేదు. We are left up with one and only one option, that is book. ఇంత ఈజీగా వచ్చింది. వాట్ డు ఐ సే, వాట్ షుడ్ ఐ సే, ఇంతకు మించి ఇంక ఏం చెప్పగలం చెప్పండి. నౌ లెట్ us get back to the another question. Now see this. Okay, the next one. Select the most appropriate antonym opposite of cognizant
ఫస్ట్ మనకు కాగ్నిజెంట్ అంటే ఏంటో తెలియాలి. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. బట్ నాలాంటి వాళ్ళకి తెలిసి ఉండొచ్చో లేదో తెలియదు కదా! సో, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వన్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ ఈస్ కాగ్నిజెంట్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. అందుకు ఏ యాంటోనిమ్ కరెక్ట్‌గా సరిపోతుందనేసి కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ మీరు ఆప్షన్స్ చూడండి. అబ్లీవియస్, మైండ్‌ఫుల్, అప్రిహెన్సివ్, కాషియస్. సో, ఇక్కడ ఏది అనేది మనకు వాట్ ఈస్ దిస్ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు అనంటే, యెస్, యూ హావ్ టు నో ద థింగ్స్. ఇది మీకు ఆన్సర్ రాదంటే వదిలేసి వెళ్ళిపోవడమే. రైట్? ఇది ఆమెనా, కట్టమేనా? నో. డోంట్ టేక్ ది ఛాన్స్. బట్ యెస్, హియర్ ఇట్ ఈస్ నాట్ థాట్ ద వే. ఐల్ టెల్ యూ సీ. మనం కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్స్ చేసామన్నాం కదా! అదేంటో కాదు ఇదే. నౌ కాగ్నిజెంట్. కాగ్నిజెంట్ అంటే ఐ హావ్ టేకెన్ ఆల్ దీస్ ఫ్రమ్ ద కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని కూడా డెమాలిష్ చేస్తాను. నౌ యూ సీ దిస్. కాగ్నిజెంట్ అనేది వాట్? అంటే ఇట్ ఈస్ అన్ అండర్‌స్టాండింగ్ ఆర్ రియలైజేషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ రియలైజింగ్ సంథింగ్. రియలైజింగ్ ఆర్ అండర్‌స్టాండింగ్ సంథింగ్ ఈస్ కాగ్నిజెంట్. ఇఫ్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్ సంథింగ్ యూ ఆర్ కాగ్నిజెంట్. రైట్? అబ్లీవియస్. అబ్లీవియస్ అనేది ఉంది కూడా. అబ్లీవియస్. వాట్ ఈస్ అబ్లీవియస్? నాట్ కాన్షియస్ అబౌట్ సంథింగ్, ఎస్పెషల్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. మీ చుట్టుపక్కల మీకు ఏమో జరుగుతుందో అర్థం కావట్లేదు, తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు అని అంటే మీకు తెలియట్లేదు మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది. దెన్ వన్ ఈజ్ అబ్లీవియస్. అప్రిహెన్సివ్. రైట్? రేపొద్దున ఫ్యూచర్‌లో ఏదైనా జరిగేదైనా కానీ, లేదా మీ చేత ఏదైనా జరగాల్సిన దాని గురించి కానీ, మీరు ఎప్పుడైనా వరీ అవుతున్నారు అనంటే, యూ ఆర్ అప్రిహెన్సివ్. ఫీలింగ్ వరీడ్ అబౌట్ సంథింగ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు డూ ఆర్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. రైట్? రేపొద్దున ఏదైనా జరిగేది కానీ, మంచైనా చెడైనా, దాని గురించి మీరు వరీ అవుతున్నారు అనంటే, యూ ఆర్ అప్రిహెన్సివ్. ఇది నెగెటివ్ వర్డ్. రైట్? నౌ అబ్లీవియస్ అనేది ఇది. కాగ్నిజెంట్ అనేది ఇది. కాగ్నిజెంట్ అంటే ఏంటండి? విల్ స్టిక్ ఆన్ టు ది థింగ్. మనకి వాట్ ఇస్ దిస్? అండర్‌స్టాండింగ్ ఆర్ రియలైజింగ్ సంథింగ్. మీరిది కాగ్నిజెంట్ అనేది వాట్ ఇస్ దిస్? అర్థం చేసుకుంటున్నారు. దీని మీనింగ్ అంటే యూ ఆర్ ఆల్సో కాగ్నిజెంట్. నౌ సో, ఇదేంది అంటే అండర్‌స్టాండింగ్ సంథింగ్. ఆబ్లివియస్ అంటే యూ ఆర్ నాట్ అండర్‌స్టాండింగ్ యువర్ సిట్యుయేషన్స్. సో, అండర్‌స్టాండింగ్ సంథింగ్, నాట్ అండర్‌స్టాండింగ్ యువర్ సిట్యుయేషన్. అండర్‌స్టాండింగ్ సంథింగ్ అంటే అండర్‌స్టాండింగ్ సిట్యుయేషన్స్, నాట్ అండర్‌స్టాండింగ్ సిట్యుయేషన్స్. హెన్స్ యాంటోనిమ్ ఆఫ్ కాగ్నిజెంట్ ఈజ్ ఆబ్లివియస్. ఇవి కాదు. రైట్? దీని గురించి తెలుసుకోవాలి, ముందుకెళ్ళిపోవాలి. ఇది మీరు చేయాల్సిన పని. నేను చేసి చెప్తున్నాను. ఇది మీరు చేయాల్సిన పని. నెక్స్ట్ మీరు ఇది చేయాలి. బుక్ తీసుకొని రాసుకోవాలి భయ్యా. నౌ నో ఎర్రర్ డిటెక్షన్. ద యంగ్ గర్ల్ రిజెంబ్లింగ్ హర్ మదర్ విత్ హర్ స్ట్రైకింగ్ బ్లూ ఐస్ అండ్ కర్లీ హెయిర్. విత్ అనేది ప్రిపోజిషన్. హర్ స్ట్రైకింగ్ బ్లూ ఐస్ అండ్ కర్లీ హెయిర్. ఓకే. వన్ థింగ్ యార్. అగైన్ రిజెంబ్లింగ్ అనేది వస్తుందా? రిజెంబ్లింగ్ ఐఎన్‌జీ వచ్చింది అనంటే, ఎప్పుడన్నా గాని ఐఎన్‌జీ వచ్చింది అనంటే, ఒకటి వాట్ ఈస్ దిస్? ఐఎన్‌జీ ఇంగ్ ఫార్మ్ అయ్యుండాలి వర్బ్‌లో. వర్బ్ ఫార్మ్ అయ్యుండాలి వర్బ్‌లో. లేదా మనకేముండాలి? జెరండ్ అన్న అయ్యుండాలి. ఇక్కడ జెరండ్ రావడానికి మనకిక్కడ అవకాశం లేదు. ఎందుకంటే జెరండ్ అనేది ఆబ్జెక్ట్‌లోనే వస్తుంది, నౌన్‌లోనే వస్తుంది. రైట్? సబ్జెక్ట్‌లోనే రావాలి, ఆబ్జెక్ట్‌లోనే రావాలి. వర్బ్‌లో రాదు. వర్బ్‌లో వచ్చింది అనంటే ఇక్కడ పక్కన ఈజ్, యామ్, ఆర్ రావాలి. అది లేదు. ఇంకోటి స్టేటివ్ వర్బ్స్ అనే కాన్సెప్ట్ కూడా వినాలి. ఏఎన్‌జీ ఫార్మ్ ఎక్కడొస్తుందో, ఎక్కడ రాదో తెలుసుకోవాలి. ఇక్కడ రిజెంబ్లింగ్ అనేది రాదు. జెరండ్ అనేది తెలుసుకున్నామా? ఇక్కడికి ఇది జెరండ్ రాదనేసి. దెన్ వాట్ డస్ ఇట్ కమ్? ద యంగ్ గర్ల్ రిజెంబ్లింగ్ అనేది తప్పు. ఇట్ ఈస్ అ సింగులర్ సబ్జెక్ట్. దెన్ ఇక్కడ ఏం రావాలి? రిజెంబుల్స్. ద యంగ్ గర్ల్ రిజెంబుల్స్ హర్ మదర్ విత్ స్ట్రైకింగ్ బ్లూ ఐస్ అండ్ కర్లీ హెయిర్. దట్స్ ఇట్. సింగిల్. వాట్ ఈస్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్? వాట్ ఈస్ సబ్జెక్ట్ సింగులర్ అయితే అంతే ఇంకా. నేను మళ్ళీ చెప్పేందుకు. వి బ్రాట్ చాక్లెట్స్ ఫ్రమ్ దెమ్. పాసివ్ వాయిస్. ఓకే. చాక్లెట్స్ గురించి వచ్చింది. చాక్లెట్స్ ఫస్ట్ రావాలి. కాబట్టి అన్నిట్లో చాక్లెట్స్ ఉంది. చాక్లెట్స్ అనేటేంటి? ప్లూరల్. ప్లూరల్ అన్నప్పుడు వాస్ రాదు. వర్ వస్తుంది. హ్యాడ్ బీన్ వస్తుందా? ఇక్కడ చూడండి. ఇది వి2 ఉంది. పాసివ్ వాయిస్‌కొచ్చేసరికి వి2లోనే ఉండాలి. పాసివ్ వాయిస్ అంటే టెన్స్ చేంజ్ అవ్వదు. కాబట్టి ఇది కరెక్ట్. ఇది తప్పు, ఇది తప్పు. చాక్లెట్స్ వర్ బ్రాట్ బై అస్ ఫర్ దెమ్. దట్స్ ఇట్. నౌ అప్రోప్రియేట్ సినానిమ్ డిస్కార్డ్. డిస్కార్డ్ అంటే ఏంటి? డిస్కార్డ్‌కి అకార్డా? నో, దట్స్ నాట్ ద కేస్. డిస్కార్డ్ అంటే ఏంటి? గ్లిస్టనింగ్ అంటే ఏంటి? కొలోసల్, స్ట్రైఫ్, అకార్డ్ వీటికి అర్థాలు మనకు తెలియాలి. తెలియకపోతే ఈరోజు తప్పు కాదు. తెలియకుండా మనం ముందుకెళ్తేనే తప్పు. మీరు తప్పు చేస్తున్నారు కదా! మీకే తెలియాలి. లాస్ట్‌లో మీకు ఎగ్జామ్‌లో వాట్ ఈస్ దిస్? ఈ తప్పు ముందుకు చేసి ఎళ్తున్నారు అనంటే, ఏమో ఇదే రావచ్చు రేపు పొద్దున క్వెషన్స్‌లో అగైన్. చూసాంలెండి సార్. ఇదే ఎందుకొస్తుంది? ఐ కెన్ స్కిప్ ఇట్ అని అనుకునే వెళ్ళండి. ఐ యామ్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ అగైన్ మీ కాన్షియస్‌లో ఉండండి దట్ మీరు స్కిప్ చేసి ఎళ్తున్నారనేసి. దట్స్ ఇట్. అంతే, నాకు ఇంకేం వద్దు. నాకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు మీరు చెప్పుకోండి. డిస్కార్డ్ అంటే సింపుల్. డిస్కార్డ్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. డిస్కార్డ్ అంటే ఇట్ ఈస్
ద స్టేట్ ఆఫ్ నాట్ అగ్రీయింగ్ ఆర్ షేరింగ్ ఒపీనియన్స్. మీరు నన్ను ఏదైనా అడుగుతారు, నేను చెప్పను, నాకు అవసరం లేదు, నేను మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పొద్దు నాకు. ఎందుకంటే ఒకటి నేను చెప్తా చూడండి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నా. కొంతమంది కొత్తగా ఫ్రెండ్స్ అవుతున్నా, పాత వాళ్ళున్నా, బీ వెరీ కేర్‌ఫుల్ అబౌట్ సమ్‌వన్ హూ ఈజ్ గెట్టింగ్ ఇంటూ యువర్ లైఫ్. రైట్. నేను మీ ఫ్రెండ్ అయితే నేను మీతో ఎంత మటుకుండాలి? మచ్చా ఇట్లా, ఇట్లా ఇంతవరకు, అంతవరకు, అక్కడికెళ్దాం, ఇక్కడికెళ్దాం, హ్యాపీగా ఉందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం. అరే మావ నా దగ్గర డబ్బులెంతున్నయి, నీ దగ్గర ఇంతున్నయి, సినిమాకి ఈసారి లేవు, నువ్వు పెట్టు, నేను నెక్స్ట్ పెడతా. ఇంతవరకే. మీ ఇంట్లో ఎవరుంటారు? మీరేం చేస్తూ ఉంటారు? మీరేంటి? ఇట్లాంటివన్నీ చిల్లర మాటలన్నీ పక్కన పెట్టేయండి. ఫస్ట్ డిలీట్ చేయండి అట్లాంటి దాన్ని, అట్లాంటి వాడిని. అంతే. ఇంతే రెస్పెక్ట్ ఇవ్వండి. డిస్కార్డ్. డిస్కార్డ్ అంటే ద స్టేట్ ఆఫ్ నాట్ అగ్రీయింగ్ ఆర్ షేరింగ్ ఒపీనియన్స్. అలాంటి వాళ్ళతో మనకు అవసరం లేదు. ఆ! నా ఒపీనియన్స్ నేను షేర్ చేసుకోవట్లేదు. అండ్ వాట్ ఈస్ దిస్? ఐయామ్ నాట్ అగ్రీయింగ్ ఎనీ ఒపీనియన్, దెన్ ఐ యామ్ డిస్కార్డింగ్ సంథింగ్. రైట్. స్ట్రైఫ్ అంటే ఏంటి? స్ట్రైఫ్ అనంటే ఇట్ ఈస్ వయలెంట్ ఆర్ యాంగ్రీ డిసగ్రీమెంట్. సో హియర్ కూడా నాట్ అగ్రీయింగ్ అండ్ డిసగ్రీయింగ్. ఓకే. ఇది కలుస్తుంది. మళ్ళీ గ్లిస్టన్. గ్లిస్టన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ రిఫ్లెక్షన్ వల్ల వచ్చే షైనింగ్ ఫ్రమ్ అ వెట్ ఆర్ అ స్మూత్ సర్ఫేస్. ఒక స్మూత్ సర్ఫేస్ మీద రిఫ్లెక్షన్ వస్తుంది కదా! దానివల్ల వచ్చే షైనింగ్‌నే గ్లిస్టన్ అంటాం. రైట్. రైట్. గ్లాసీగా ఉంది అని అంటామా లేదా? గ్లాసీ, గ్లిస్టన్ ఈ 2 ఒకటే అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. గుడ్డి గుర్తు. గ్లిస్టన్ అనన్నా షైనింగ్ డ్యూ టు రిఫ్లెక్షన్. కొల్లాసల్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్. రైట్. 'బాహుబలి' ఆహ్, ఏమంటాం దాన్ని? వాట్ ఈస్ దిస్? బిల్డింగ్ ఉంటుంది కదా! వాట్ ఈస్ స్టాచ్యూ ఉంటుంది కదా! ఇట్ ఈస్ ఎ కొల్లాసల్ బిల్డింగ్. వెరీ లార్జ్, ఎక్స్‌ట్రీమ్‌లీ లార్జ్ బిల్డింగ్. రైట్. 'సర్దార్ వల్లభాయ్ పటేల్' గారిది కూడా ఉంది కదా! 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ.' ఇట్ ఈస్ ఎ కొల్లాసల్, వాట్ డు వి సే, స్టాచ్యూ. అకార్డ్ అని అంటే అగ్రీమెంట్. యు ఆర్ అకార్డింగ్ సంథింగ్, యు ఆర్ అగ్రీయింగ్ టు సంథింగ్. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇక్కడ డిస్కార్డ్ అనేది డిసగ్రీయింగ్ గురించి వచ్చింది. డిసగ్రీమెంట్ ఇక్కడ ఉంది సైజ్. డిస్కార్డ్ అనంటే సినానిమస్ స్ట్రైఫ్. మనకు అడిగింది ఏంటో చూద్దాం. వెయిట్ ఎ మినిట్. సినానిమ్. డిస్కార్డ్‌కి ఏంటి? స్ట్రైఫ్. అస్సలు అర్థం కాదు. బట్ యెస్, ఇవి ఎట్లా గుర్తుంటాయి సార్? నాకైతే గుర్తుండవు అనంటే సింపుల్. ఒకటి కంటిన్యూయస్ రివిజన్, రెండోది కంటిన్యూయస్ డిస్కషన్. డిస్కషన్ మేక్స్ యువర్ హార్డ్ వర్క్ లెస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, టేక్ అ గుడ్ పార్ట్నర్. ఇఫ్ నాట్ ఆల్సో అద్దం ముందు నిలబడి చెప్పుకోవాల్సిందే. ఆర్ మీతో ఎవరితోనైనా మాట్లాడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి. స్ట్రైఫ్. స్ట్రైఫింగ్ అగైన్స్ట్ మై ఫ్రెండ్స్ వ్యూస్. I am violently disagreeing to my friend's views. సో స్ట్రైఫింగ్, ఐ యామ్ స్ట్రైకింగ్, స్ట్రైఫింగ్, డిసగ్రీయింగ్, ఇలా ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డిస్కార్డ్, డిస్కార్డ్, డిస్కార్డింగ్. సో ఐఎమ్ నాట్ అగ్రీయింగ్. డిస్కార్డింగ్. అంటే నాట్ అనేది తెలుసు. కార్డ్, కార్డ్ అంటే తీగ ఉంటుంది. అది అగ్రీ చేయట్లేదు. ఏదో సంథింగ్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ఇట్ అవుట్ సో యాస్ టు అటెంప్ట్ ద క్వశ్చన్. దట్స్ ఇట్. నౌ ఇది మీకు గుర్తుంటుంది. గ్లిస్టన్, గ్లాసరీ, షైనింగ్ అనేసి. నౌ సీ హియర్. గ్రామటికల్ ఎర్రర్. ఐ హ్యాడ్ టు రిమైండ్ టు హిమ్ దట్ వీ వర్ సపోజ్ టు లీవ్ ఎర్లీ. ఎప్పుడన్నా కానీ 2 టూలు ఒకేసారి రావు. అలా టు రిమైండ్ టు హిమ్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్ పాయింట్. వెరీ సింపుల్ పాయింట్. బేసిక్ థింగ్. ఎక్కడెక్కడికో వెళ్ళి నేను ఒకటి చెప్తా చూడండి. ఇంకోటి ఎక్కడుంది? ఆ! యూ సీ హియర్. ఇదుంది. దీంట్లో ఏదైనా వెతకాలి అని మిమ్మల్ని ఏదన్నా చెప్పాను ఇప్పుడు సపోజ్ ఇదుంది. ఇక్కడ మీరు ఎర్రర్ ఏంటి అని నేను అడిగాననుకోండి. అప్పుడు మీరు ఇక్కడికి పోయి మీ మైండ్‌లో ఇట్లా ఎంప్టీ ఒక జోన్‌లోకెళ్ళిపోయి ఇక్కడ ఏది, 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 ఏది అని ఎతుక్కుంటే దొరుకుతుందా? దొరకదు. థట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇట్ టు యూ. యూ హావ్ టు సీ ఇట్ పార్ట్ బై పార్ట్. 2+V1 కరెక్టా? 2+V1 కరెక్టా? ఇన్ఫినిటివ్ అనే కాన్సెప్ట్ తెలియాలి. అంతకంటే ముందు మీకు వర్బ్ అనేది ఏంటో తెలిస్తే చాలు. దాని అప్లికేషన్ మీరు చేయకపోతే మీ తప్పు. రైట్. తెలిసినా కూడా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎప్పుడన్నా గాని ఐ హాడ్ టు రిమైండ్, టు రిమైండ్, ఇక్కడ రిమైండ్ అనేది వర్బే. రైట్. 2+V1. ఈ రిమైండ్ అనేది వాట్ టైప్ ఆఫ్ వర్బ్? మీరు చూసారు. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అండ్ డైట్రాన్సిటివ్ వర్బ్. ఇది మీరు గుర్తు తెచ్చుకొని అప్లై చేయలేకపోతున్నారంటే ఎవరు తప్పు? తెలియకపోతే ఒక తప్పు. తెలుసుకోవడం అనేది. తెలిసినా కూడా అప్లై చేయలేకపోతున్నామంటే మీరు ఎన్నెన్నో బ్రెయిన్‌లో పెట్టుకుంటున్నారు. లేదా మీ బ్రెయిన్ ఇట్లా ఎంప్టీగా పెట్టుకొని ఇక్కడిక్కడ, ఇక్కడిక్కడ ఎతుక్కుంటున్నారు. ఇలా కాదు వెతుక్కోవాల్సింది. నౌన్ ఇవి ఇవి. వర్బ్ ఇవి ఇవి. రైట్. నెక్స్ట్ ఏముంటుంది? సబ్జెక్ట్ వర్బ్. దీన్ని బట్టి సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. ఇవి, 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 ఇవి. ఇలా వెతకాలి. అది ఫాస్ట్‌గా చక్, 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 చక్ అని రావాలి. ఇది మీ ప్రాక్టీస్ అవ్వాలి. అది నేను చెప్తున్నా. నాకదే చేసుకుంటా. అది ఎట్లా ఏంటి అనేది ఒక్క మాటలో, ఒక్క గంటలో, ఒక్క పూటలో చెప్పగలిగితే ఇంక ఇంగ్లీష్ గ్రామర్ ఎందుకు? దట్ ఈస్ వాట్. ఇక్కడ 2+V1, 2+V1 రాదు. రిమైండ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ 2 రాదు. ఐ హాడ్ టు రిమైండ్ హిమ్. ఐ ఐ హాడ్ టు రిమైండ్ హిమ్. ట్రాన్సిటివ్ వర్బ్‌కి ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ ఈస్ ఎ ప్రొనౌన్. దట్స్ ఇట్. రైట్. ఐ నీడ్ టు రిమైండ్ హిమ్. కావాలంటే చూడండి. వేర్ ఇస్ ఇట్? ఇక్కడ. యాహ్!
రిమైండ్ అనేది వర్బ్ అనేది ఏంటి? ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. అప్పుడు 2+V1 వచ్చింది అని అంటే దీని యొక్క ఆబ్జెక్ట్ ఇది అవుతుంది, ఇది తీసేయాలి. అదే ఇది ఇంట్రాన్సిటివ్ అయితే అది వేరు. నౌ నేను చెప్పట్లా, కేంబ్రిడ్జ్ చెప్తుంది. ఇక్కడ ఏం కావాలి? అండర్లైన్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. దే వర్ సర్చింగ్ ఫర్ ద ఎయిర్‌క్రాఫ్ట్ వెన్ దే ఆర్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ క్రాష్. ఓకే. ఎప్పుడన్నా గాని 2 సెంటెన్సెస్‌ని కలిపేది కంజంక్షన్ అంటాం. ఇక్కడ వెన్ అనేది కంజంక్షన్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ కంజంక్షన్ ఎట్లా టైమ్ లైన్ రిప్రజెంట్ చేస్తుందని తెలుసుకోవాలి. నేను గ్రామర్ రూల్స్ కూడా చెప్తున్నా. అదే పనిగా చెప్తున్నా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ చూడండి. ఇక్కడేముంది? పాస్ట్ టెన్స్. అప్పుడు ఇక్కడ కూడా ఏముండాలి? పాస్ట్ టెన్స్ ఉండాలి. కంటిన్యూయస్ టెన్స్‌కి కంటిన్యూయస్ టెన్స్ వాడాలి. కంటిన్యూయస్ టెన్స్ రానప్పుడు స్టేటివ్ వర్బ్స్‌కి కూడా మనము ఐఎన్‌జీ ఫార్మ్ వాడము. దే వర్ సర్చింగ్ టైమ్ తీసుకుంటుందా లేదా? తీసుకుంటుంది. దే వర్ సర్చింగ్ ఫార్ వాట్? ఎయిర్‌క్రాఫ్ట్. ఎప్పుడు? వెన్ దే ఆర్ వస్తుందా? నో. 2 పాస్ట్ ఉన్నప్పుడు దీన్ని వర్ అయితుంది. ఓకే. దే వర్ వస్తుంది. దే వర్ హియరింగ్ ద న్యూస్ ఆఫ్ క్రాష్. కానీ హియరింగ్ అనేది ఏంటి? ఎప్పుడన్నా గాని క్రాష్ గురించి మీరు వింటూ ఉంటారా? క్రాష్ అయిందని విన్నారు అని వస్తుంది. అప్పుడు వర్ హియరింగ్ రాదు. అప్పుడు హర్డ్. వెన్ దే హర్డ్ ద న్యూస్ ఆఫ్ ద క్రాష్. వెన్ దే హర్డ్. ఇంతే. నెక్స్ట్ ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్. ట్రౌజర్స్ కరెక్టే. గార్మెంట్ కరెక్టే. ఎక్స్‌ట్రావాజెంట్ కాదు. ఎక్స్‌ట్రావగాంట్. ఆర్నమెంటల్. ఆర్నమెంట్స్‌కి పోయేవాళ్ళు ఆర్నమెంటల్ అని నేను ఫిక్స్ అయ్యా. అంటే ఫిక్స్ అంటే ఏదో ఒకటి గుర్తుపెట్టుకోవడానికి. అందుకే మెంటల్ అనేది కరెక్ట్. సో, ఇక్కడ ఎక్స్‌ట్రావగాంట్ అని గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు పనికొచ్చింది. దట్స్ ఇట్. కావాలంటే చూడండి. ఎక్స్‌ట్రావగాంట్ ఎవరు అనంటే తుప్పాస్‌గా ఎక్స్‌ట్రావగంట్ అంతే ఇంగ చిక్ 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 అని డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు గదా! అలాంటి వాళ్ళని ఎక్స్‌ట్రావగాంట్ అంటాం. రైట్. స్పెండింగ్ టూ మచ్ ఆఫ్ మనీ ఆన్ టూ మచ్ ఆర్ నెసెసరీ థింగ్స్. అన్నెసెసరీ. యాంటోనిమ్ ఆఫ్ వాట్? అబండెంట్. అబండెంట్ అంటే చాలా ఎక్కువ. అవసరానికంటే ఎక్కువ అని. ఇది అవ్వచ్చేమో అనిపిస్తుంది. ప్లెంటీ ఏంటి? ప్లెంటిఫుల్ అన్నా గూడా సినానిమే. ఫర్టైల్ అనేది దీనికి సంబంధమే లేదు. ఎందుకు ఫర్టైల్ అంటే తెలుగులో ఏమంటామబ్బా? ఛీ! సారవంతమైనది. వావ్! నాకు చాలా సార్లు గుర్తుకు రావు. బట్ యెస్ ఈసారి ఎట్లో గుర్తొచ్చింది బై ద గాడ్స్ గ్రేస్. మినిమల్. అబండెంట్ అనంటే ఏంటి? అవసరమైన దానికంటే ఎక్కువ. కానీ మినిమల్ అనంటే అవసరమైన దానికంటే తక్కువ. హెన్స్ యాంటోనిమ్ ఆఫ్ అబండెంట్ ఈస్ మినిమల్. ఓకే. కానీ అప్లెంటీ ఏంటో మనకు తెలియాలి. అప్లెంటీ అంటే ఏంటి? దిస్ ఇస్ ఇట్. అప్లెంటీ అనంటే అవైలబుల్ ఇన్ లార్జ్ అమౌంట్స్. అంటే అబండెంట్ అన్నా, అప్లెంటీ అన్నా, ప్లెంటీ అనన్నా 2 ఒకటే. అన్నీ ఒకటే. రైట్. ప్లెంటీ, అప్లెంటీ, అబండెంట్, ప్లెంటిఫుల్. ప్లెంటిఫుల్ ఈజ్ అడ్జెక్టివ్. ఓకే. కానీ ఈ 3 మీనింగ్స్‌కి ఒకటే అర్థం. ఓకే. 3 వర్డ్స్‌కి ఒకటే అర్థం. రైట్. ఓకే. దిస్ ఇస్ ఇట్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ యువర్ ప్రామిసెస్ టు మెయింటైన్ ట్రస్ట్. ఓకే. ఇది నేను చెప్పాను. మన జీడీలో ఎక్సర్సైజ్ వాట్ ఇస్ దిస్? జీడీ పీవైక్యూస్ చేశాను. ఎవ్వరు రారు. ఎవ్వరు చూడరు. 10, 20 వ్యూస్ వస్తాయి. అది మాత్రం అదే చెప్పండి. నా ప్లేస్‌లో మీరుండి చూడండి. ఓకే. నేను ఇప్పుడు ఏదైనా గాని మీకు నచ్చింది చేయాలనుకుంటాను. గివెన్ 10 మినిట్స్ మీరు ఎట్లా ఉండాలనుకుంటారు? అందరికి నచ్చేలా ఉండాలని అనుకుంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఎవరు చూడనప్పుడు నేనెందుకు చేస్తా? ఇది కూడా మీరు చూస్తే చేస్తా లేకపోతే నాకెందుకు? బట్ దీంట్లో ఎంత ఎఫర్ట్ ఉందో మీకు ఎవ్వరికీ అర్థం కావట్లే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ యువర్ ప్రామిసెస్ టు మెయింటైన్ ట్రస్ట్. ఇది చెప్పాను. ప్రామిసెస్‌ని ఎప్పుడు యూ కీప్ యువర్ ప్రామిసెస్. నాకింకా గుర్తుంది జీడీలో క్లోజ్ టెస్ట్‌లో చెప్పా. ఇది పీవైక్యూ. ఈ పీవైక్యూనే తీసుకొచ్చి ఇక్కడ 2024 జీడీని తీసుకొచ్చి ఆలివ్ బోర్డ్‌లో పెట్టారు. కీప్ యువర్ ప్రామిసెస్. టు కీప్ యువర్ ప్రామిసెస్. మళ్ళా మీరు పీవైక్యూస్ అడుగుతారు. ఇవి కూడా ప్రీవైక్యూసే. మీకు పీవైక్యూ అని హెడ్‌లైన్ పెట్టి చెప్పాలా? అగైన్ దట్ ఈస్ ఇల్లాజికల్ బ్రో. ద ఫోటోగ్రాఫ్ షోస్ ద హ్యాపీ కపుల్ స్టాండింగ్ డాష్ ఎ బనానా ట్రీ. ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఫార్ అంటే రీజన్ రావాలి. ఇక్కడ రీజనా? నో. బనానా ట్రీ కోసమా? కాదు. బనానా ట్రీ పక్కన అవ్వచ్చు. బనానా ట్రీ ద్వారానా? కాదు. ఎందుకంటే ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ బెంగుళూరు. ఫ్రమ్ వాటెవర్ ఇట్ ఈస్. కేరళ వాటెవర్ ఇట్ ఈస్. ఢిల్లీ. ఫ్రమ్ అనేది ఎప్పుడైనా గాని ఇక్కడ దీన్ని బట్టి ఏమొస్తుంది? మూవింగ్ ఆబ్జెక్ట్ అయినా కానీ, వెన్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్, వెన్ యూ ఆర్ గోయింగ్ ఆర్ గోయింగ్ టు వస్తుంది కదా! కమింగ్ ఫ్రమ్ ఏదైనా గాని ఫ్రమ్ అనేది ప్లేస్ కానీ ఆర్ టైమ్ కానీ సంథింగ్ ఇట్ విల్ బి దేర్. బట్ ఫ్రమ్ బనానా ట్రీ అనేది దట్ డజంట్ మేక్ సెన్స్. సో, బనానా ట్రీ లోపల నుంచి కాదు. హెన్స్ ఔట్ ఆఫ్ ది గివెన్ 4 ఆప్షన్స్ బిసైడ్ ఫిట్స్ అప్ పర్ఫెక్ట్‌లీ. సో, బిసైడ్. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్. డైరెక్ట్, ఇండైరెక్ట్. వాస్ మేడ్. వాస్ మేడ్ బై హిమ్. ఓకే. వాస్ అనేది ఏమైపోతుంది? హ్యాడ్ బీన్ అయిపోతుంది. వాస్ తప్పు. హ్యాడ్ మేడ్ తప్పు. హ్యాడ్ బీన్ మేడ్ కరెక్ట్. హ్యాడ్ బీన్ మేడ్ కరెక్ట్. ఈ రెండిట్లో ఏదో ఒకటి. ద రిపోర్టర్ సెడ్ థాట్ ద డెసిషన్ ఇక్కడ వరకు రెండు ఒకటే. ద డెసిషన్ హ్యాడ్ బీన్ మేడ్ బై హిమ్
టు సస్పెండ్ దట్ ప్రాజెక్ట్, టు సస్పెండ్ దిస్ ప్రాజెక్ట్, దిస్ కాస్త దట్ అయిపోయింది. ఇది కరెక్ట్. టు బీ సస్పెండెడ్ ఎందుకు వచ్చింది? తప్పు. హ్యాడ్ బీన్ మేడ్ బై హిమ్ టు సస్పెండ్ దట్ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. ఓకే. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్. స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ అనంటే యు ఆర్ ఎక్సెసివ్‌లీ వర్కింగ్ లైక్ ఎనీథింగ్. మీ ప్రతి ఒక్క నరాన్ని మీరు స్ట్రెయిన్ చేస్తున్నారంటే మీ వల్ల అయినంత సాధ్యమైనంత వరకు మీరు ఎఫర్ట్స్‌ని పుట్ ఇన్ చేస్తున్నారనేసి. స్ట్రెచింగ్ యువర్ బాడీ అనుకోవద్దు. టు లుక్ ఇంటెన్సివ్‌లీ ఇలా చూస్తున్నారా? నో. టు ఎక్స్‌ట్రీమ్‌లీ డు టు ట్రై ఎక్స్‌ట్రీమ్‌లీ హార్డ్ టు డూ సంథింగ్. ఇది. బికమ్ మెంటల్లీ ప్రెషర్డ్. యాక్. సో ఆన్సర్ ఇస్ సి. నౌ a person who is killed because of their religious, political or other beliefs. ఎవరైతే killed for a cause of religion or political or other beliefs, then that killed person is called as a martyr. ఇది మీరు చూసారు. నీతు సింగ్ వాల్యూమ్ 1లో కూడా ఉంది, అరిహంత్‌లో కూడా ఉంది, ఆబ్జెక్టివ్ ఇంగ్లీష్‌లో కూడా ఉంది. మోరోవర్ మీరు ఏ బుక్‌లో తీసుకున్నా ఉంది. ప్రీవైక్యూస్‌లో అయితే ఎన్ని సార్లు వచ్చిందో నాకే తెలీదు. ఇది తప్పు చేశారంటే మీదే తప్పు. నెక్స్ట్. వెన్ ఈఈజీ ఎంటర్డ్, ఇది కొద్దిగా మంచి కొద్దిగా అన్నట్టుగా అనుకోవచ్చు. వెన్ ఈఈజీ ఎంటర్డ్ దాన్ రెవల్యూషనరీ ద సైంటిఫిక్ టూల్ కిట్ నథింగ్ లెస్ ఈజ్ ఇట్స్ ఇంపాక్ట్ వాస్. ఇది ఇచ్చారు. మరి ఎట్లా సార్ ఆన్సర్ చేసేది అని అంటే సింపుల్. ఇక్కడ చూడండి, దాన్ రెవల్యూషనరీ అని అంటే దాన్ అని వచ్చింది అని అంటే ఏదో కంపేర్ చేస్తున్నారు. ద సైంటిఫిక్ టూల్ కిట్ నథింగ్ లెస్ ఇట్స్ ఇంపాక్ట్ వాస్. నథింగ్ లెస్ దాన్, ఇది చూడండి, నథింగ్ లెస్ దాన్ రెవల్యూషనరీ, ఇది కొద్దిగా సెన్స్ అవుతుంది. నథింగ్ లెస్ దాన్, నథింగ్ గ్రేటర్ దాన్ అనేది వస్తుంది. కాబట్టి సి తర్వాత వెంటనే ఏ రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సి తర్వాత వెంటనే ఏ రావాలి. సి తర్వాత వెంటనే ఏ వచ్చిందా? తప్పు. సి తర్వాత ఏ వచ్చిందా? వెంటనే రాలా, ఇప్పుడు తప్పు. సి తర్వాత ఏ వచ్చింది, ఇది అవ్వచ్చు. సి తర్వాత ఏ ఉంది, ఇది అవ్వచ్చు. ఈ రెండిట్లో ఆట. ఎంతసేపట్లో ఆట. ఇక్కడ చూడండి. నౌ విల్ సీ దిస్. ఇక్కడ సి తర్వాత ఏ. ఫస్ట్ ఏది వస్తుంది? డి వస్తుందా? బి వస్తుందా? ఆట అయిపోయింది ఆడే. వెన్ ఈఈజీ ఎంటర్డ్ ఇట్స్ ఇంపాక్ట్ వాస్. వెన్ ఈఈజీ ఎంటర్డ్ ద సైంటిఫిక్ టూల్ గేట్ అంట. ఓకే. ఓకే. నెక్స్ట్ చూద్దాం. సి వచ్చింది, డి వచ్చింది. డి తర్వాత సి వచ్చింది. ఇట్స్ ఇంపాక్ట్ వాస్ నథింగ్ లెస్ దాన్ రెవల్యూషనరీ. మరి ఇదేం కావాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి. ద రెవల్యూషనరీ సైంటిఫిక్ ఏదో ఒకటి సైంటిఫిక్ టూల్ కిట్ అనేది కరెక్టా? లేదు. రెవల్యూషనరీ. థూ! ఏందబ్బా సామి. ఓకే. రెవల్యూషనరీ. ఓకే. ద సైంటిఫిక్ టూల్ కిట్ కరెక్టా? ఏది కరెక్ట్? ద రెవల్యూషనరీ సైంటిఫిక్ టూల్ కిట్ కరెక్ట్ అవుతుంది. రెవల్యూషనరీ ద సైంటిఫిక్ టూల్ కిట్ తప్పు. అడ్జెక్టివ్ అనేది ఇక్కడ ఉండాలి. రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇది తప్పు అవుతుంది. అలా తప్పు అని అనిపించినప్పుడు దాన్ రెవల్యూషనరీ తర్వాత ద సైంటిఫిక్ టూల్ కిట్ వస్తుందా? ఏ తర్వాత బి అయితే రాదు. ఏ తర్వాత బి అయితే రాదు. ఇది రాదు అన్నప్పుడు ఇది వస్తుంది. ఇంకొకసారి చెక్ చేసుకోండి. ఆన్సర్ ఇదే ఉంటుంది. ఏ. ఓకే. సో దిస్ ఇస్ ఇట్. ఇది ఎట్లొచ్చింది అంటే ఈ లైన్ ఇట్లుంది అని అంటే ఈ లైన్ ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ఈ పార్ట్‌ని తీసుకొని ఈ పార్ట్‌ని ఏ, బి, సి, డిగా డివైడ్ చేసి ఆ ఏబీసీడీలు ఎట్లా అనేది కలపమని చెప్పాడు. దట్స్ ఇట్. ఓకే. ఓకే. నౌ దేర్ ఆర్ టైమ్స్ వెన్ డిఫికల్టీస్ అపియర్ టూ గ్రేట్ వి జస్ట్ త్రో ఇన్ ద టవల్. వైప్ ఆఫా? నో. రిఫ్యూజ్ టు గివ్ అప్. కాదా? కాదు. గివ్ అప్ ఆర్ అడ్మిట్ డిఫీట్. ఆన్సర్ ఇస్ సి. ఇక్కడుంది. త్రో ఇన్ ద టవల్ అనంటే టు స్టాప్ ట్రయింగ్ టు డూ సంథింగ్ బికాస్ యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ యూ కెనాట్ సక్సీడ్. ఇంక గెలవంలే అని అన్నప్పుడు వదిలేస్తారు చూడండి. అప్పుడు ఆ వదిలేసేదాన్నే త్రో ఇన్ ద టవల్ అంటాం. ఇంక నా వల్ల కాదు బ్రో, నేను వదిలేస్తున్నా అని అంటున్నారంటే యు ఆర్ థ్రోయింగ్ ఇన్ ద టవల్. అప్పుడేమవుతుంది? టు గివ్ అప్, టు అడ్మిట్ ద డిఫీట్ ఈజ్ వాట్ థ్రోయింగ్ ఇన్ ద టవల్ మీన్స్. దట్స్ ఇట్. దట్స్ ఇట్. నౌ ద లీడర్ ఆఫ్ ద పీపుల్ హూ కెన్ స్వే హిస్ ఫాలోయర్స్ బై హిస్ ఒరేటరీ. ఒరేటరీ స్కిల్స్ ఉండేవాళ్ళు ఎవరిని అంటాం? డిమాగాగ్ అంటాం. ఇది నీతు సింగ్ వాల్యూమ్ 1లో ఉంది, పీవైక్యూస్లో ఉంది, సీజీఎల్లో కూడా వచ్చింది. నెక్స్ట్. ఆల్ ఆఫ్ దెమ్ హంటెడ్ టుగెదర్ బట్ ద లయన్ ఆల్ దిస్. ఓకే. సో అండ్ సో. దే అప్రోచ్ లయన్ అండ్ దే వచ్చిందంటే తప్పు. ఆల్ ఆఫ్ దెమ్ వచ్చిందంటే ఫస్ట్ అది కాదు. దే వచ్చిందంటే కూడా కాదు. సమ్ వచ్చిందంటే కాదు. ద అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ బిగినింగ్ టు ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ ద ఫుడ్ డ్యూ టు డ్రై సమ్మర్. సో ఇక్కడ అనిమల్స్ అనేటివి ఫారెస్ట్‌లో సమ్మర్ అయినందుకు దాని ఫుడ్ తెచ్చుకోవడం డిఫికల్ట్ అవుతుందనేసి చెప్పారు. ఇది స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అవ్వచ్చు. అవుతుంది కూడా మిగతా 3తో పోల్చుకుంటే. అప్పుడు డీతో స్టార్ట్ అవ్వాలి. డీతో స్టార్ట్ అయ్యేది ఒకటే ఉంటుంది. ఆట అయిపోయింది. యాంటోనిమ్ ఆఫ్ ప్రాడిగల్. వాట్ ఈజ్ అ ప్రాడిగల్ ఆర్ హూ ఆర్
హూ ఈజ్ అ ప్రాడిగల్, ఆ తర్వాత కేర్ఫుల్, వేస్ట్ఫుల్, ఇది తెలుసు. ఈ రెండిటి గురించి మనకు తెలుసుకోవాలి. లెట్ వి డిస్కస్ దాట్. సి, ప్రాడిగల్, హూ ఈజ్ అ ప్రాడిగల్? Who spends or uses large amount of money, time, energy, especially in a way that is not very wise. So ప్రాడిగల్ అనేది నెగెటివ్ కాదు, పాజిటివ్ కాదు, నెగెటివ్ వర్డ్. సో ఇట్ ఈస్ అ నెగెటివ్ వర్డ్. ప్రాడిగల్ అని అంటే ఎవరన్నా కానీ వాళ్ళ టైం, టైం ఎనర్జీని వాట్ ఇస్ వైజ్గా స్పెండ్ చెయ్యరో, ఎవరైతే టైం, మనీ అండ్ ఎనర్జీని వైజ్గా స్పెండ్ చెయ్యరో అలాంటి వాళ్ళనే ప్రాడిగల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ట్రాడ్యూస్. ట్రెడ్యూస్ అని అంటే ఏంటి? ట్రెడ్యూస్ అని అంటే టు స్ట్రాంగ్లీ క్రిటిసైజ్ సమ్మన్, ఎస్పెషల్లీ విచ్ హార్మ్స్ దేర్ రెప్యుటేషన్. రైట్. మామూలుగా ఇప్పుడు అదేమంటాము, సపోజ్ లైవ్గా ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి మామూలుగా ఈ పాలిటిక్స్లో ఒకరినొకరు ట్రెడ్యూస్ చేసుకుంటారు కదా. సమ్ అపోజిషన్ పార్టీని ఇంకొకరు క్రిటిసైజ్ చేస్తారు, సో దట్ ఇట్ హార్మ్స్ దేర్ రెప్యుటేషన్. నువ్వు అట్లా చేసావు, ఇట్లా చేసావు అని. సో ఇన్ పాలిటిక్స్ వన్ ట్రెడ్యూసెస్ ద అదర్ పార్టీ, స్ట్రాంగ్లీ క్రిటిసైజెస్ సో యాజ్ టు గెట్ దేర్ రెప్యుటేషన్ డౌన్. బినైన్ అని అంటే వాట్ ఇస్ దిస్? ప్లెజెంట్ అండ్ కైండ్. బినైన్ అంటే ప్లెజెంట్ అండ్ కైండ్, అదే కదా బినైన్, కైండ్. బినైన్, కైండ్, ప్లెజెంట్. కైండ్ అన్న ప్లెజెంట్ అన్న కొద్దిగా గట్టే ఉంటుంది. నౌ అడిగింది ఏంటి? హూ వేస్ట్స్, ప్రాడిగల్. హూ వేస్ట్స్ హిస్ మనీ వెరీ అన్వైజ్లీ. అప్పుడేమైపోతుంది? ఎవరైతే వేస్ట్ చేసే వాళ్ళని ప్రాడిగల్ అంటాం. ఎవరైతే వేస్ట్ చేయరో వాళ్ళని ఏమంటాం? చూడండి ఇక్కడ, బినైన్, ప్లెజెంట్ అండ్ కైండ్. ఇప్పుడు చూడండి, కేర్ఫుల్ అంటాం. ప్రాడిగల్ అంటే వేస్ట్ఫుల్ని, అదే కేర్ఫుల్ అంటే యాంటనిమ్ ఆఫ్ ప్రాడిగల్. అస్సలు ఊహించలేం కేర్ఫుల్ అనేది. రైట్. ద సెలెక్ట్ ద సెంటెన్స్ విత్ నో స్పెల్లింగ్ ఎర్రర్. ఓకే, వీ ఆర్ సో వెరీ గ్రేట్ఫుల్ ఫార్ ఎవ్రీ వన్స్ జెనరాసిటీ. జిఈఎన్ఈ. హర్, జెనా కాదు, జీనీ, జిఈఎన్ఈ. దిస్ వాజ్ క్యారీయింగ్ హిజ్, జెనీ కాదు, జిఈఎన్ఈ. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్, జిఆర్ఈఏటి, అంబిషన్, పెర్సుయేసివ్, పిఆర్ఎస్యు, ఓకే, ఎలోక్వెన్స్, ఈఎన్సిఈ, అండ్ వైడ్, GENEROSITY. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ నెంబర్ డి. A medicine which lessens pain. Anonymous, anodyne, archaic, anorexia. అందరు ఇది అనుకుంటారు, తప్పు. ఇది కాదు. మళ్ళీ చూద్దాం ఏంటి అనేసి. ఫస్ట్ లెట్ us see the meanings. Anodyne. Anodyne అని అంటే intended to avoid causing offense or disagreement. ఓకే, ఏదైనా ఒక అఫెన్స్ కానీ ఒక డిసగ్రిమెంట్ కానీ అవుతోంది, అవ్వబోతోంది అని అంటే దాన్ని అవాయిడ్ చేసేదాన్నే అనోడైన్ అంటాం. ఇఫ్ యు ఆర్ అవాయిడింగ్ సంథింగ్, సమ్ డిసగ్రిమెంట్స్, యు ఆర్ అనోడైయింగ్ పర్సన్. ఓకే, అనోరెక్సియా అని అంటే సీరియల్ మెంటల్ ఇల్నెస్ అనమాట. ఏదైతే మనల్ని ఎవరినైనా కానీ తక్కువ తినేలా చేస్తుంది, తినబుద్ధి కాదనిపిస్తుంది, అసలు తినబుద్ధే కాదు. కొంతమంది అయితే తినకూడదు అనుకునే వీక్ అయిపోతారు. అలాంటి డిసీజ్నే అనోరెక్సియా అంటాం. ఆర్కియాక్ అని అంటే ఏన్షియంట్ పీరియడ్ ఆఫ్ హిస్టరీ గురించి చెప్పేదాన్ని ఆర్కియాక్ అంటాం. ఇక్కడ స్పెల్లింగ్ ఇంపార్టెంట్ బ్రదర్. ARCHAIC. ARCHAIC. మీకు స్పెల్ చెక్లో కూడా వస్తుంది, ARCHIAC అంటారు. ఆర్కియాక్. దీంట్లో అస్సలు మీరు సటిల్ మీనింగ్ ఉంటుంది, సటిల్ డిఫరెన్సెస్. ఇది మీరు కనిపెట్టని కూడా కనిపెట్టలేరు. ఇప్పుడు మీరు కాన్షియస్ అండ్ విజిలెంట్ డెసిషన్ తీసుకుంటే తప్ప. ఆర్కియాక్ కాదు, ఆర్కేయాక్. ఓకే, ఏ తర్వాత ఐ ఆల్ఫాబెటికల్లో కూడా ఆర్కేయాక్. ఓకే, ఆర్కియాక్ కాదు, ఇది తప్పు. ఆర్కేయాక్ అంటే ఏన్షియంట్ పీరియడ్ యొక్క బిలాంగింగ్స్ని ఆర్కేయాక్ అంటాం. మరి ఇక్కడ చూస్తే అసలు విషయానికి మెడిసిన్ గురించి వచ్చింది, ఏదైతే పెయిన్ తగ్గిస్తుందో. అది దీంట్లో ఏదన్నా వచ్చిందా? ఏది లేదు. మెడిసిన్ గురించి లేదు, మెడిసిన్ గురించి లేదు, మెడిసిన్ గురించి లేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ద కేంబ్రిడ్జ్. రైట్, కేంబ్రిడ్జ్ వాట్ ఇస్ దిస్ డిక్షనరీ. మరి తీసుకొచ్చా అంటే లెట్ మీ టెల్ యూ. ఫస్ట్ ఆన్సర్ నేను చెప్తా, ప్రాక్టికల్గా మీరే డిసైడ్ చేసుకోండి. దిస్ అనోడైన్ అని అంటే నాట్ లైక్లీ టు కాజ్ అఫెన్స్ ఆర్ డిసగ్రిమెంట్ ఆర్ సమ్ వాట్ డల్. ఇదే కదా, ఫస్ట్ ఆప్షనే కదా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, సెకండ్ది కూడా ఉంది, అ పెయిన్ కిల్లింగ్ డ్రగ్ ఆర్ మెడిసిన్, అండ్ దిస్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. హెన్స్ నౌ బై దిస్ ప్రాక్టికల్గా అయితే మనకు అర్థమైంది ఏంటి, ఇక్కడ ఈ ఏదైతే ఆలివ్ బోర్డ్ ఉన్నారో వాళ్ళు హీ ఆర్ షీ ఈజ్ రెఫరింగ్ టు ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్. అనోడైన్ అని అంటే అ పెయిన్ కిల్లింగ్ డ్రగ్ అండ్ మెడిసిన్. నవ్ యూ టెల్ మీ, అ మెడిసిన్ దట్ విచ్ లెసన్స్ పెయిన్ ఈజ్ నథింగ్ బట్ అన్ అనోడైన్. కొత్త వర్డ్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. బై దిస్ వీ కంప్లీట్ ద కంప్లీట్ CHSL. వాట్ ఇస్ దిస్ లైవ్ మాక్. ఇప్పుడు చెప్పండి, చాలామంది మీరు అంటూ ఉంటారు, సార్ సినానిమ్స్ చేద్దామని. ఇప్పుడు ఏం చేసాం? సార్ యాంటనిమ్స్ చేద్దాం. ఇప్పుడు ఏం చేసాం? సార్ వొకాబులరీ స్టార్ట్. ఇప్పుడు ఏం చేసాం? రూల్స్ గురించి డిస్కస్ చేశానా లేదా? మీకు కరెక్ట్గా స్ట్రీమ్ లైన్ వేలో కావాలి అంటే ఎస్ ఐ డూ దట్. కొద్దిగా సీసాట్ ఉంది, అది అయిపోగొట్టేస్తా. బట్ ఎస్, అంతకుముందు నేను ఒక డెసిషన్ తీసుకున్నా, అది మిమ్మల్ని అడుగుతా, దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తా. బట్ ఎస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ లైవ్ మాక్.
ఇది ఎలా, ఎప్పుడు, ఎంత అనలైజ్ చేయాలనేది ఇప్పుడే చెప్పా. బై దిస్ యూ విల్ బి గెట్టింగ్ ఎన్ వాట్ ఇస్ దిస్ ఐడియా. ఇంత మీరు చేయాలి వొకాబ్‌లో. అది నేను మీకు చెప్తున్నా. అది మీరు చేస్తే మంచిది. మీకే, నాకు కాదు. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే. బై.